నమస్కారం. తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. ఏపీలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ పాఠశాల విద్యను గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి అన్నారు. విద్యాధరపురం లేబర్ కాలనీలోని జిఎస్ఆర్ఎం హై స్కూల్లో పాఠ్య రాత పుస్తకాలను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎస్వీఎన్ గణేష్ తో కలిసి శుక్రవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రత్నకుమారి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పాఠశాలల ప్రారంభం నుంచే ఉచిత పాఠ్య రాత పుస్తకాలు, యూనిఫామ్ దుస్తులు అందజేస్తూ విద్యా వ్యవస్థలో బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. అదేవిధంగా సన్న బియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం సౌకర్యం కూడా విద్యార్థులకు కల్పిస్తుందని, ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు లక్ష్యంతో చదవాలన్నారు. ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఎస్వీఎన్ గణేష్ మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. పిల్లలందరూ పాఠశాలలకు వచ్చి బాగా చదువుకోవాలని కోరారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె లక్ష్మీనారాయణ, సుజనా మిత్ర, కోఆర్డినేటర్ పుప్పాల భవానీ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.